roast it. First you roast it and again boiling, huh? நீ ஆயில் எடுத்து அதுக்கப்புறம் இங்கே அதுக்கப்புறம் வெயிலில் காய வச்சு தோல் எடுத்து அப்புறம் இங்கே ఓకే ఓకే. చిట్టినాడు ఈజ్ ఫేమస్ ఫర్ మసాలా ఐటమ్స్. అంటే మనము తినే నాన్ వెజ్ కానీ వెజ్ కర్రీస్ కానీ మసాలా అయితే ఏం వాడతాము. ఇంకా కొంచెం వాడు. హాయ్ హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు ది న్యూ వ్లాగ్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ అయితే కొట్టండి. సో మీరు చేసే లైక్ షేర్ వల్ల వ్యూవర్స్ అయితే మనకి పెరుగుతారు. మనది ఇంకా బేసిక్ కొత్త యూట్యూబ్ ఛానల్ కాబట్టి అయినంత మీరు మీ ఫ్రెండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ చాలామంది అబ్జర్వ్ చేసినట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వ్యూ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ ఏమంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో దట్ మాకు కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంకా మంచి వీడియోస్ అయితే పెడుతుంటాం. సో ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు రామేశ్వరం హోటల్ బయట అయితే ఉన్నాను. సో ఇప్పుడు చెక్అవుట్ అయ్యి ఇప్పుడు రామేశ్వరం నుంచి మనం తంజావూరు అయితే వెళ్తున్నాం. సో రామేశ్వరం నుంచి తంజావూరుకి అరౌండ్ 247 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంతకు ముందు వ్లాగ్లో అయితే మనము ధనుష్కోడి డిస్ట్రాక్షన్ అయితే చూసాము. సో ధనుష్కోడి ఈజ్ ఎ మస్ట్ విజిట్ ప్లేస్. సో డెడ్ ఎండ్ పాయింట్ ఆర్చల్ మునై ఏముంది, చాలా బాగుంది. సో ఎవ్రీ ఇండియన్ మస్ట్ విజిట్ దిస్ ప్లేస్. ఎలాంటి అదొక డెడ్ ఎండ్ ఇండియన్ రోడ్ కాబట్టి మళ్ళీ అక్కడ ఉండే సీ వాటర్ కలర్ కానీ చాలా బాగుంది. సో ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ చేసుకుంటే పైన ఐ బటన్ అన్న ప్రెస్ చేయండి, లేకపోతే తమిళనాడు సోలో రైడ్ ప్లేలిస్ట్కి వెళ్తే మీకు మొత్తం తమిళనాడు రైడ్ అయితే ఏముంది అన్ని వీడియోస్ అక్కడ ఉంటాయి. సో ఇప్పటికీ మనము బెంగళూరు నుంచి 1345 కిలోమీటర్స్ అయితే వచ్చాము. సో ఇది డే 4 అన్నమాట. సో డే 4 మనం రామేశ్వరం చెక్అవుట్ అయ్యి ఇప్పుడు తంజావూరు సైడ్ అయితే వెళ్తున్నాం. చాలా మందికి తంజావూరు గురించి తెలిసే ఉంటుంది. హిస్టరీ కానీ సోషల్ స్టడీస్లో చాలా స్ట్రాంగ్గా ఉండే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. అది చోళా డైనస్టీ కింగ్డమ్ అన్నమాట. సో ఏన్షియంట్ తమిళనాడు అంటే తంజావూరే. తంజావూరులో మనం మంచి టెంపుల్స్, బిగ్ టెంపుల్స్ అయితే చూడొచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ మనము చూడండి మళ్ళీ పంబన్ బ్రిడ్జ్ దగ్గర అయితే వచ్చాము. సో పంబన్ బ్రిడ్జ్ దగ్గర ఎంట్రీ అయితే తీసుకుంటున్నాం. ఈ పంబన్ బ్రిడ్జ్ డీటెయిల్ వీడియో కూడా నేను ప్రీవియస్ వ్లాగ్స్లో అయితే చేశాను. సో ప్లేలిస్ట్లో మీకు దొరుకుతుంది. సో పంబన్ బ్రిడ్జ్ అనేది కూడా ఒక మస్ట్ విజిట్ ప్లేస్ అన్నమాట. సో 2.2 కిలోమీటర్స్ బ్రిడ్జ్ అయితే ఉంది ఇది. సో చాలామంది చెప్తారు బై రోడ్ బ్రిడ్జ్ కన్నా ట్రైన్ బ్రిడ్జ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుందని. కానీ ఇప్పటికీ ట్రైన్ బ్రిడ్జ్ అయితే క్లోజ్ చేశారు. సో కొత్తగా ఇంకో ట్రాక్ అయితే పక్కలో వేస్తున్నారు. సో ఇవన్నీ ప్రీవియస్ వ్లాగ్లో మీరు చూడొచ్చు. బైక్లో బ్రిడ్జ్ పైన డ్రైవ్ చేస్తుంటే ఆ ఫీలే వేరు. చాలా బాగుండే వ్యూస్ కానీ రెండు వైపులా సముద్రము, చాలా హైట్లో అయితే డ్రైవ్ చేస్తున్నాడు. ఆ ఫీలే చాలా బాగుండే. ఇక్కడి నుంచి మధురై 156, రామనాథపురం వచ్చి 40 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఇప్పుడు మనము రామనాథపురం బైపాస్ రోడ్ దగ్గర అయితే ఉన్నాం. సో సిటీ లోపల వెళ్ళే అవసరం లేదు. ఇక్కడి నుంచి రైట్ తీసుకుంటే మనకి చెన్నై హైవే అయితే ఉంటుంది. So this is Chennai Road, Ramnathpuram to Chennai Road. So Chennai 530, Tiruchirappalli 174, Pudukkottai 127. మన డెస్టినేషన్ తంజావూరుకి అయితే ఇంకా 186 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఇప్పుడు దాకా రోడ్ కూడా ఇలాగే ఉండే. నేను అనుకుంటున్నది ఏమంటే ఇంకా మనకి జర్నీ మొత్తం ఇలాగే, ఇంకా డబల్ రోడ్, అదే ఈ ఎక్స్టెన్షన్ రోడ్ ఇలాగే ఉంటుంది. ఎక్కడే కానీ మనకి ఇంకా 4 లైన్ అయితే రాదు అనుకుంటున్నాను. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. తమిళనాడులో రోడ్స్ సూపర్ అనే చెప్పొచ్చు. కానీ ఈ రోజు జర్నీలో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా మేకలు అయితే రోడ్డు పైన అసలు ఇంకా రోడ్డు పైన ఉన్నాయి. అదేమో తెలియదు కానీ ఇంత వేడిలో రోడ్డు పైన ఉన్నాయి. అసలు ఎంత ఆరని కొట్టినా కదులుతాను లేదు.
సో చాలా మట్టుకు చాలా చోట్లలో వచ్చింది, కానీ నేను వీడియో అయితే చాలా చోట్ల అన్ని చోట్ల తీయలేదు. చూడండి ఇక్కడ ఆవు కూడా అంతే, ఆవులు గేదెలు మేకలు ఇంకా ఇలా రోడ్లో అడ్డం వస్తూనే ఉన్నాయన్నమాట. చాలా ఫ్రీగా ఉన్నాయి ఇక్కడ, ఎందుకంటే ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంది. ఎప్పుడో ఒక పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్తున్నాయి, కానీ చాలా మట్టుకు మధ్యాహ్నం అయితే ట్రాఫిక్ అయితే అస్సలు లేదు. సో అందువల్ల ఈ మేకలు కానీ ఆవులు గేదెలు మొత్తం రోడ్లో అయితే వస్తున్నాయి. సో ఈ రోడ్లో వచ్చినప్పుడు కొంచెం మనము స్పీడ్ లిమిట్లోనే తోలాలి, ఎందుకంటే విలేజెస్ ఎక్కువ ఉంది. ఇప్పుడు థర్డ్ టైం పెట్రోల్ అయితే వేపిస్తున్నాను. సో ట్రిప్ వచ్చాక తమిళనాడులో సెకండ్ టైం అయితే వేపిస్తున్నాను. ఇప్పటికీ 1400 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్ అయితే ట్రావెల్ చేశాము. మేడం ట్యాంక్ ఫుల్ ఫుల్ ట్యాంక్ పోవడం మేడం. తమిళనాడులో కూడా కొంచెం కర్ణాటక కన్నా పెట్రోల్ రేట్ అయితే ₹1.50 అయితే ఎక్కువ ఉంది. సో ఈసారి అయితే ఫుల్ ట్యాంక్ చేపిద్దాము. ఇంకా ఫుల్ ట్యాంక్ చేయించాక ఇంకా మనకి కర్ణాటక వెళ్ళేదాకా సరిపోతుంది అనుకుంటున్నా. ఇంకా కొంచెం మేడం. స్కానర్ సో ఎగ్జాక్ట్ 1300.95. మేడం బిల్ వేணும். థ్యాంక్ యూ మ్యామ్. సో చాలా మటుకు తమిళనాడు పెట్రోల్ బంక్స్లో ఎస్పెషల్లీ హైవేస్లో నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే, సో పెట్రోల్ బంక్స్ అయితే చాలా బాగున్నాయి, అన్ని పట్ల ట్రాన్సాక్షన్స్ ఫోన్పేలు అన్నీ ఉంటాయి, కానీ ఏ రేషియోలో అయితే ఉండలేదు. ఏ రేషియో మిషన్ కూడా ఉంటుంది, ఏ రేషియోలో ఉండదు. దీని లాస్ట్ చోట అయితే నేనే ఇంక వేసుకున్నాను అన్నమాట, ఎందుకంటే లాంగ్ జర్నీస్ వచ్చినప్పుడు మనం ఎయిర్ అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. సో అది 2 వీలర్ అన్నా కానీ ఏ వెహికల్ అన్నా కానీ సో ఎయిర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే మన మైలేజ్ కూడా వచ్చేది. రైట్ సైడ్ ఒక రోడ్ అయితే వెళ్తుంది. సో ఈ లొకేషన్ గురించి నేను మీకు చెప్పాల్సిందే, ఎందుకంటే సో ఇది చిట్టినాడు అనేది ఒక చాలా ఫేమస్ అయ్యిండే ప్లేస్. మన ఇండియాలోనే కాదు, ఓవర్సీస్లో అబ్రాడ్లో కూడా చాలా పేరు చేసింది. సో చిట్టినాడు అనేది చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియకుండా వాళ్ళకైతే చెప్తున్నాను. సో చిట్టినాడు ఈజ్ ఫేమస్ ఫర్ మసాలా ఐటమ్స్, అంటే మనము తినే నాన్ వెజ్ కానీ వెజ్ కర్రీస్ కానీ మసాలా అయితే ఏం వాడతాము. సో వీళ్ళు చిట్టినాడు వాళ్ళు యూనిక్గా మసాలా ట్రై చేస్తారనమాట. ఇక్కడంతా హోమ్ మేడ్ మసాలాసే మళ్ళీ. సో హోమ్ మేడ్ మసాలాస్ నుంచి పట్టి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా చిట్టినాడులో ఉన్నాయి. సో చిట్టినాడు మసాలా చాలా ఫేమస్, మళ్ళీ అలాగే చిట్టినాడు చికెన్ కర్రీ కూడా చాలా ఫేమస్. సో నేనైతే చాలా చాలా ఇష్టపడతాను చిట్టినాడు చికెన్ కర్రీ, ఎందుకంటే చిట్టినాడు చికెన్ కర్రీలో చిట్టినాడు మసాలా వేస్తారు కాబట్టి. సో మీరైతే గూగుల్ చేయండి చిట్టినాడు చికెన్ మసాలా కానీ చిట్టినాడు వెజిటేరియన్
మసాలా, పన్నీర్ మసాలా ఇలాంటివి చాలా చాలా అయితే ఉంటాయి. సో ఈ ఊరికి స్పైసెస్ అనేది చాలా ఫస్ట్ ఇంకాను వాళ్ళు చాలా ఏన్షియంట్ పీరియడ్ ఇంకాను ఇక్కడ స్పైసెస్ని అయితే తెచ్చి వీళ్ళు హోమ్ స్టైల్లోనే బ్లైండ్ చేసి దాన్ని అమ్ముతుంటారంట అప్పట్లోనే. సో ఇప్పుడు కూడా మీరు అమెజాన్లో వెళ్తే చిట్టినాడు చికెన్ అనే వస్తుంది. నాన్ వెజ్ అనే కాదు, వెజిటేరియన్ మసాలా ఐటమ్స్ కూడా ఉంటాయి. సో ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి. సో మీకు అమెజాన్లో కూడా ఈ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. సో నా ఫేవరెట్ వచ్చేసి చిట్టినాడు చికెన్ మసాలా. ఒకసారి అయితే చికెన్ని ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అసలు మన జర్నీలో ఈ రూట్లో నేను చిట్టినాడు వస్తుంది అని కూడా అనుకోని లేదు. సో అదే కదా ట్రావెల్ చేసేటప్పుడు, ట్రావెల్ వ్లాగ్స్ చేసేటప్పుడు మనకి అనుకోకుండానే కొన్ని ఫేమస్ అయ్యిండే ఊర్లు అయితే వస్తుంటాయి. అలాగే ఈ ఊరు కూడా ఇక్కడ నేను హైవే పైన ఆపి ఇంకా మీకు జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను. సో మీరు చూస్తుండే కోట, ఇది ఒక కోట ఇది. సో ఇది బ్యాక్ సైడ్ ఇంకా అయితే మేము చూస్తున్నాము. సో తిరుమయం ఫోర్ట్ అంటారు దీన్ని. సో తిరుమయం ఫోర్ట్ వచ్చి 16th centuryలో అయితే బిల్డ్ చేశారు. సో ఇక్కడే నేను గూగుల్లో కొన్ని ఫొటోస్ అయితే రీసెర్చ్ చేసి మీకు కూడా చూపిస్తాను. సో చాలా మంచిగా అనిపించింది, చాలా మంచి ఫోర్ట్ ఇది. సో ఇక్కడ మనకి ట్రావెలింగ్లో ఏమవుతుందంటే మన లగేజ్ అంతా బైక్ పైనే ఉంటుంది కాబట్టి సో అక్కడ వెళ్ళి లగేజ్ పెట్టి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయితే ఉంటుంది. ఎందుకంటే తిరుమయం అనేది పెద్ద సిటీ అయితే కాదు, చిన్న టౌన్ అన్నమాట. కానీ కోట మాత్రం చాలా చాలా బాగుంది. మీరు ఎవరైనా ఎప్పుడైనా కరైకుడి పుదుకోటై రోడ్లో వచ్చారంటే ఈ తిరుమయం అనే ఒక చిన్న ఊరు కోట అయితే ఉంటుంది. సో విజిట్ చేసి వెళ్ళండి, చాలా చాలా బాగుంటుంది. సో ఫొటోస్ అయితే చాలా మంచిగా కనిపిస్తుంది. అందులోనూ ఈ ఫోటో అయితే చూడండి, ఈ స్టెప్స్ అయితే ఏముంది, ఇది చాలా థ్రిల్లింగ్గా అనిపించడానికి. అలాగే ఇంకొంచెం దూరం వచ్చాక ఇక్కడ రోడ్ సైడ్లో ఒక చూడండి, ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఇవేమున్నాయి, ఇవన్నీ జీడిపప్పులు అంటే క్యాష్యూ నట్స్. ఇక్కడే వాళ్ళు ఇంకా ఫ్రెష్గా తీసుకొచ్చి ఇక్కడే దాన్ని కాల్చి ఇంకా ఉడకపెట్టి అంతా ఇంకా ఎక్స్ట్రాక్ట్ చేస్తారన్నమాట. సో నేనేదో ఇక్కడ 2-3 షాపులు అలా పెట్టుకున్నారులే అనుకున్నాను. అలాగే ముందుకు వెళ్తుంటే ఇంకా చాలా మటుకు అవే ఉన్నాయి ఇక్కడ ఈ ఊరు దగ్గర. సో ఇది ఎగ్జాక్ట్గా ఊరైతే లొకేషన్ ఏదో ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ ఇక్కడి నుంచి ఇంకా మనకి తంజావూరుకి 35 kilometers అయితే ఉంది. సో ఇక్కడ ఏదో ఒక షాప్లో వెళ్ళి ఇంకా తీసుకొని టేస్ట్ అయితే చేద్దామని చెప్పి ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నాను. क्या बादाम है क्या? कितना? 250 gram 200. 200. చూడగానే చాలా ఫ్రెష్గా అనిపించాయి. సైజ్ కూడా చూడొచ్చు మీరు, చాలా లావుగానే ఉన్నాయి, చిన్నగా అయితే ఏమీ లేదు. మళ్ళీ ఇది రోస్టెడ్ కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది, అందుకే ఒక్క ప్యాకెట్ అయితే తీసుకున్నాను. How you prepare that one? Okay, roast it. First you roast it and again boiling, huh? நீ ஆயில் எடுத்து அதுக்கப்புறம் இங்கே அதுக்கப்புறம் வெயிலில் காய வச்சு தோல் எடுத்து அப்புறம் இங்கே. Okay, okay. ஸோ பண்ருட்டி பச்சை பருப்பு நோ ஒன்லி ரோஸ்ட். Okay. The water is there? முந்திரி கொட்டை. Okay, thank you. ఓకే. ఇందాక నేను అవి నీళ్ళ అని అడిగాను, కానీ ఆవిడ దానికి ముந்திరి కొట్ట. సో ముందిరి కొట్ట అంటే ఏమీ కాదు, అవి జీడిపప్పు అన్నమాట. సో ఆ కాయలో ఉంటుంది కదా, బేసిక్గా క్యాష్యూ నట్ ఫ్రూట్ అనేది ఏముంటుంది కింద ఉంటుంది కదా, దాన్ని తమిళ్లో ముందిరి కొట్ట అంటారంట. సో దాన్ని నీళ్ళలో వేయకుండా అలాగే పాత్ర పైన పెట్టి ఆ పచ్చిది అలాగే రోస్ట్ చేస్తారు. రోస్ట్ చేసినప్పుడు అది దాంట్లో ఉండే పాలంతా జిడ్డు అది ఏముంటుంది అదంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. బయటకు వచ్చేసాక దాన్ని ఫుల్ నల్లగా రోస్ట్ చేసి దాని తర్వాత దాన్ని ఇంకా కొట్టేసి ఇడిపించి కొంచెంసేపు డ్రై చేసి ఇంకా అమ్మేస్తారన్నమాట. ఈ స్టైల్లో జీడిపప్పులు కానీ క్యాష్యూ నట్ కానీ తినింది ఫస్ట్ టైం, కానీ టేస్ట్ అయితే నమ్ముతారు లేదా, చాలా చాలా బాగుండే.
ఎవరైనా ఎప్పుడైనా మీకు ఎక్కడైనా ఈ పళ్ళు ఏమైనా దొరికాయంటే మీరు ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు. అంటే పాతది ఏదైనా వెజల్ తీసుకొని దాంట్లో డైరెక్ట్గా కాయలు వేసుకొని ఇంకా అయినంత రోస్ట్ చేస్తూ ఉండాలి. సో వాటర్ ఆయిల్ ఏమి కూడా వేయకూడదు, డైరెక్ట్గా రోస్ట్ చేస్తూ ఉంటే పాలు అనేది బయటకు వచ్చేసినాక ఇంకా నల్లగా అయినాక దాన్ని బయట తీసి ఇంకా లోపల సీడ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇంకా తినేయచ్చు అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. A few moments later. గాయస్ ఇప్పుడే మనం ఇంకా తంజావూరు అయితే రీచ్ అయ్యాము. బైపాస్ రోడ్లో అయితే ఉన్నాము. చూడండి ఇలాంటి వెధవ డ్రైవింగ్లు వేసుకొని అడ్డం వస్తుంటారు కొంతమంది. సో అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలా. టెంపుల్కి ఇక్కడి నుంచి ఇంకా 7 కిలోమీటర్స్ అయితే ఉంది. సో తంజావూరు కూడా చాలా పెద్ద సిటీ అనుకుంటున్నాను. అంతే నీట్నెస్ కూడా మనకి కనపడుతుంది ఎంట్రన్స్లోనే. సో ఈ జర్నీ అయితే చాలా చాలా బాగా జరిగింది. సో అనుకోనే లేదు నేను ఇంత బెరింగా రామేశ్వరం నుంచి తంజావూరుకు వస్తానని. హార్డ్లీ వితిన్ 4 అవర్స్ లోపల అయితే రీచ్ అయిపోయాము, బ్రేక్స్ తీసుకొని కూడా. ఎందుకంటే రోడ్స్ అయితే చాలా చాలా బాగుంది. హోప్ తంజావూరు ఇంకా చిదంబరం కూడా రోడ్స్ బాగుంటాయి అనుకుంటున్నాను. తంజావూరు నుంచి చిదంబరంకి జస్ట్ 111 కిలోమీటర్స్ అయితే ఉంది. అందుకే ఇక్కడ టెంపుల్, బిగ్ టెంపుల్ అనేది ఏముంది తంజావూరులో చాలామందికి తెలిసే ఉంటుంది. చోళా ఎంపైర్, చోళా డైనాసిటీకి క్యాపిటల్ కూడా. సో రీసెంట్గా PS1, PS2 తమిళ్ మూవీ అయితే ఏముంది అందులో ఫుల్ ఈ చోళా డైనాసిటీ కానీ బిగ్ టెంపుల్ గురించి కానీ చాలా చోట్ల చూడొచ్చు మనము. సో అందుకే ఇప్పుడు బిగ్ టెంపుల్ విజిట్ చేసి అయినంత బిరింగా అక్కడ వ్లాగ్ కంప్లీట్ చేసి మనము చిదంబరం అయితే రీచ్ అయిపోదాం. సో మేబీ వితిన్ 10 o'clock లోపల చిదంబరం అయితే రీచ్ అవ్వచ్చు. చిదంబరం వన్స్ రీచ్ అయ్యాక అక్కడ నెక్స్ట్ వ్లాగ్లో పిచ్చావరం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, సో తమిళనాడులోనే కాదు మన ఇండియాలోనే ఫేమస్ అనే చెప్పచ్చు. ఈ వ్లాగ్ని ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. సో హోప్ అందరికీ ఈ వీడియో ఇష్టమైంది అనుకుంటున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మళ్ళీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో బిగ్ టెంపుల్ చూద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.